రాయచోటి పట్టణంలో దశరథరామరెడ్డి అనే మా నాయకుడు, ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్ గా కూడా ఉన్నారు. ఆయన పైన దౌర్జన్యం జరుగుతోందని చెప్పి నిన్నటి నుంచి అతని ఫంక్షన్ హాల్ ని ఇబ్బంది పెట్టే విధంగా, ఫంక్షన్ హాల్ ని పగలగొట్టే విధంగా నిన్నటి నుంచి ప్లాన్ చేశారు అని చెప్పి అతను పోయి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. నిన్న పోలీసు ఉన్నతాధికారులను కూడా పోయి ఆయన కలవడం జరిగింది. కనీసం కంప్లైంట్ కూడా సిఐ డిఎస్పీ తీసుకునేదానికి ముందుకు రాలేదు. ఈ రోజు పరిస్థితి చూస్తే ఈ రోజు తెలుగుదేశం గుండాలందరూ కూడా అతని ఫంక్షన్ హాల్ ఈ రోజు అంతా కూడా పూర్తిగా పగలగొట్టి ఈ రోజు ఆయన్ని ఎంతో పైశాచికంగా ఈ రోజు అతనిపై దాడి చేసి అతని 2 కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయ్యే విధంగా ఈ రోజు ఆయన్ని కొట్టడం జరిగింది. అదే విధంగా తలకు గాయాలయ్యాయి. చాలా సీరియస్ పరిస్థితుల్లో అతన్ని ఈ రోజు తిరుపతి హాస్పిటల్ కు తీసుకుపోవడం జరిగింది. ఇంత దారుణం జరుగుతా ఉన్నా కూడా ఇప్పటి వరకు ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ రోజు పెరిగిపోయినాయి. ఈ రోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ యాక్షన్ ఎవరిపైన తీసుకుంటారంటే ఏదన్నా రాజకీయంగా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఒక పార్టీకి ఈ రోజు తొత్తులుగా పోలీసు వ్యవహరిస్తా ఉన్నారు. ఏదో సోషల్ మీడియాలో కేసు పెడితే ఒకే కేసుని 40 స్టేషన్లో పెట్టి తిప్పడం అలాంటివి చేస్తా ఉన్నారు. కళ్ళు ఎదురుగా వచ్చి దౌర్జన్యం జరుగుతోందని కంప్లైంట్ ఇస్తే కూడా ఈ రోజు సిఐ డిఎస్పీ తీసి స్పందించే పరిస్థితిలో ఈ రోజు లేని పరిస్థితి ఉంది. అక్కడే పోలీసుల సమక్షంలోనే అతన్ని ఇంత దారుణంగా కొట్టినా కూడా ఇప్పటి వరకు ఒక అరెస్ట్ కూడా లేదు. ఈ రోజు ఎవరైతే దాడి చేశారో వీడియోలన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళ ఒక్కరిపైన కూడా ఈ రోజు చర్యలు తీసుకోలేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు పూర్తిగా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. తక్షణమే వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. ఈ రోజు ఇలాంటి కక్షలు పెంచుకుంటూ పోతే రేపు పరిస్థితులు ఇదే రేపు మీకు కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. రాష్ట్రము ఈరోజు ఒక సరైన మార్గంలో పోయే పరిస్థితి ఉండదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. తక్షణమే చర్యలు తీసుకొని నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను.